హలో, వెల్కమ్ టు ద రెసిపీ ఆఫ్ పాలకూర రైస్. సింపుల్గా ఉంటుంది, అందరూ చేసుకోవచ్చు. రండి చెప్పేస్తా. ముందుగా ఒక మిక్సర్ జార్లోకి కొంచెం సాల్ట్, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం పాలక్ వేసుకోండి. గుర్తున్నాయిగా, జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్: పచ్చిమిర్చి, సాల్ట్ అండ్ పాలక్ ఇంటూ ద మిక్సర్ జార్. వేసుకున్నాక దాన్ని రుబ్బి పేస్ట్ పడితే ఇట్లా వస్తుంది అనమాట, గ్రీన్ పేస్ట్. ఆ పేస్ట్ వచ్చిన తర్వాత ఒక కడాయి పెట్టుకుని దాంట్లో అప్పుడే వేసేయకండి. ముందుగా మన నువ్వుల నూనె తీసుకోండి. ఇంట్లో ఉంది కదా అని లీటర్లు వేసుకోకండి, జబ్బులు వస్తాయి. 1 స్పూను 2 స్పూన్లో ఏదో ఒకటి లైట్గా వేసుకోండి. తర్వాత దాంట్లో జీరా, కొంచెం ఆవాలు వేసుకుని చిట్టపట్టలాడనివ్వండి. ఈలోపు గట్టి పెట్టి స్టైల్గా అట్లా తిప్పండి, 1-2 సార్లు. తిప్పాక మనం పక్కన పెట్టుకున్నాం కదా పాలకూర పేస్ట్, అది ఇంకా వేయకండి కంగారు పడి. ఎందుకే సండే కదా, మీరేం వండుకుంటున్నారు కమెంట్స్లో చెప్పేసేయండి. అండ్ ఏంటి నూరగా అనుకుంటున్నారా? అదేనండి, నువ్వుల నూనె వేసాం కదా, నువ్వుల నూనె వేస్తే అట్లనే వస్తుంది, మరి మామూలుగా ఉండదు నువ్వుల నూనెతో. ఎంతైనా ఆరోగ్యానికి మంచిది కదా నువ్వుల నూనె. తర్వాత ఇదిగో వచ్చిందండి వయ్యారి పాలకూర పేస్ట్. అదేనండి, మనం మిక్సర్ జార్లో పట్టుకున్న పాలకూర పేస్ట్ అది వేసేసుకుని కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి, కొంచెం మిరియాల పొడి, కొంచెం గరం మసాలా, ఈ 4 వేసుకున్నారనుకోండి అంతే, మామూలుగా ఉండదు. తిప్పి ఎప్పటి వరకు తిప్పాలంటే ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు తిప్పాలన్నమాట. ఇట్లా అట్లా తిప్పాక నీట్గా వాట్ ఎవర్ ద గుజ్జు ఆర్ గ్రేవీ దీంట్లోకి మనం కుక్ చేసుకుని రైస్ని యాడ్ చేసేసుకోవడమే, సింపుల్గా అట్లా. అంతే, మన పాలక్ రైస్ రెడీ అయిపోయింది. అమ్మో మర్చిపోయాను, యూట్యూబ్ కోసం కదా చేస్తున్నాం, సో డెకరేషన్ ఇవ్వాలన్నమాట. ఇలా మిర్చి పైన పెట్టి నీట్గా అలాగా ఫోటో కోసం ఒక లుక్ ఇవ్వాలన్నమాట. ఇలాంటి ఎక్స్ట్రాలు కూడా చాలానే చేయాలి, యూట్యూబ్ కదా మామూలుగా ఉండదు. తర్వాత నీట్గా స్పూన్తో అట్లా తీసుకుని నోట్లో పెట్టుకున్నారనుకోండి బాగుంటుంది, బట్ వేడిగా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి, ఫోన్ పక్కన పడేసి గబగబా ఇలా చల్లారి పెట్టేసుకుని తినేసేయడమే, ప్లేట్ ఖాళీ అయిపోయేలాగా. ఓకే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు MM ఛానల్.